మీ అమ్మాయి దగ్గర ల్యాప్టాప్ తీసుకుని పోగొట్టిందా? అవునండి, ల్యాప్టాప్ పోగొట్టింది కాబట్టే మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాం. అడుగుతుంటే మాట్లాడమేంటి? ఏం జరిగిందో చెప్పు. అవునండి, నేనెంత చెప్తున్నా వినకుండా రేపు తిరిగిచ్చేస్తానని చెప్పి పూరి నా దగ్గర ల్యాప్టాప్ తీసుకుంది. తీరా ఎక్కడో పోగొట్టి ఇప్పుడు నేను ఇవ్వలేను, నా దగ్గర అంత డబ్బులు లేవని చెప్పిందండి. అందుకే మా నాన్నతో చెప్పానండి. విన్నారుగా, ఇచ్చిన ల్యాప్టాప్ పోగొట్టింది. దీనికి మీరేం సమాధానం చెప్తారు? తిరిగి ఇస్తారా లేదంటే పోలీస్ కేసు పెట్టమంటారా? ఏంటి పూరి, ఆ దీప చెప్తుంది నిజమా? తన ల్యాప్టాప్ పోగొట్టావా? అవునమ్మా, తిరిగి ఇచ్చేద్దామనుకున్నాను, కానీ ఆటోలో ల్యాప్టాప్ కొట్టేశారమ్మా. ఎంత పాపం చేశావే పాపిష్టిదానా! అమ్మా, అమ్మా, వద్దమ్మా, అమ్మా, అమ్మా, వద్దమ్మా. అక్క, అక్క, 6 నెలలు ఆగితే అప్పో సప్పో చేసైనా నీకు ల్యాప్టాప్ కొనిస్తాను అని చెప్పానా లేదా? ఇప్పటికిప్పుడు ఏం కొప్పలు మునిగిపోయాయని తన దగ్గర ల్యాప్టాప్ తీసుకున్నావే. ఇప్పుడు తనకేం సమాధానం చెప్తావు? ఉన్న పరిస్థితుల్లో 1,00,000 పెట్టి ల్యాప్టాప్ కొనగలమా? వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వగలమా? చెప్పవే, చెప్పు, చెప్పవే, చెప్పు. అక్క, అక్క, ఆగక్క, సారీ అక్క, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదక్క. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యనక్క, ప్లీజ్ అక్క, నన్ను క్షమించు. ఇంకా ఏంటి క్షమించేది? ఆ? మీ అక్క అష్ట కష్టాలు పడి డబ్బు సంపాదించింది మీ నాన్నకి ఆపరేషన్ చేయించడానికి, మనందరి కోసం చేసిన అప్పులు తీర్చడానికి. నీకు ముందు నుంచి చెప్తున్నాను కదా, ఉన్నదంతో సర్దుకుపోవే, హెచ్చరికి పోవద్దు అని. ఎప్పుడైనా నా మాట విన్నావా? అసలు నిన్ను భరించడం మా వల్ల కాదే. నీలాంటి ఆడపిల్ల ఏ కుటుంబంలోనే కాదు, ఏ కుటుంబంలోనూ పుట్టకూడదు. నువ్వు ఇంటికి పట్టిన దరిద్రానివే. నీలాంటి స్వార్థపర్రాలు ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా బతకడానికి వీల్లేదు. చావే, చావు, చావు. అమ్మా, ఇదంతా నా కళ నిజమేమో అని భయపడి చచ్చాను. పొరపాటున నాకు వచ్చిన కళ నిజమవుతే కళలో జరిగినట్టే అమ్మ అక్క నన్ను పిచ్చ కొట్టుడు కొట్టుండేవాళ్ళు. ఇంటి నుంచి గెంటేస్తే నో, అలా జరగడానికి వీల్లేదు. ఏదో ఒకటి చేసి ఈ సమస్య నుంచి బయటపడాలి. పూరి, ఏంటే అప్పుడే నిద్రలేచావు? రోజు లేవవే లేవవే అని మొత్తుకున్నా లేచేదానివే కాదు. ఇవాళేంటి ఎవ్వరూ లేపకుండానే నిద్రలేచావు? ఇవాళ కాలేజ్కి తొందరగా వెళ్ళాలని చెప్పాను కదమ్మా, అందుకే మెలకు వచ్చింది. అవును కదా, నేను ఆ విషయమే మర్చిపోయాను. సరే బయటికి రా, కాఫీ తాగుదు గాని. అలాగే అమ్మా. నాన్న, హాస్పిటల్లో 2 లక్షల చిల్లర కట్టాను. ప్రసాద్కి వడ్డీతో సహా 50,000 ఇచ్చాను. అవన్నీ కట్టగా మన దగ్గర ఇంకా 1,68,000 ఉన్నాయి నాన్న. వీటిల్లో ఒక 50,000 బాబ్జీకి పోయినా మిగతా డబ్బులు మీ ట్రీట్మెంట్కి సరిపోతుంది నాన్న. కాబట్టి ఇక మనకి ఏ టెన్షన్ లేదు. అంటే అక్క దగ్గర 1,50,000 పైనే ఉన్నాయి. పోగొట్టిన ల్యాప్టాప్ వాల్యూ 1,50,000 అని దీపా చెప్పింది. సో ఈ డబ్బులు కనుక నేను నొక్కేయగలిగితే దీపాకి ల్యాప్టాప్ కొనివ్వచ్చు, లేదా దానికి బదులుగా డబ్బులే ఇచ్చేయొచ్చు. ఎస్, ఇంట్లో వాళ్ళతో తిట్లు తినకుండా, తన్నులు తినకుండా ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఇదొక్కటే దారి. కళ్యాణి, దోశల్లోకి చట్నీ చేయమంటావా, మామిడికాయ పచ్చడి వేసుకుని తింటావా? ఈ పూటకి పచ్చడి వేసుకొని తినేస్తానమ్మా. సరే సరే, నీకు లంచ్లోకి ఏం కర్రీ చేయమంటావు? నేను ఈరోజు పిజ్జా సెంటర్కి వెళ్ళట్లేదమ్మా. ఏ, ఎందుకు వెళ్ళట్లేదు? అంటే ఈ ఒక్కరోజు బేబం ఇంట్లో పనికి వెళ్తే 6 రోజులు పూర్తయిపోతాయమ్మా. రేపటి నుంచి బేబం ఇంటికి వెళ్లాల్సిన సమస్య లేదు. అందుకే ఈ రోజు పిజ్జా సెంటర్కి సెలవు పెట్టాను. రేపటి నుంచి వెళ్తాను. అప్పుడంటే డబ్బులు లేక చెల్లికి బదులుగా నువ్వు పనిచేస్తానని ఒప్పుకున్నావు. ఇప్పుడు డబ్బులు వచ్చాక బేబం ఇంట్లో పనిచేయాల్సిన అవసరం ఏముందమ్మా? మన పూరి చేసిన నష్టానికి బదులుగా డబ్బులు ఇస్తే సరిపోతుంది కదా.
కరెక్టే నాన్న, నేను కూడా డబ్బులు ఇచ్చేస్తాను అని చెప్పాను, కానీ బేబమ్మాయి తీసుకోలేదు. ఏ ఎందుకు తీసుకోలేదు? ఏముంది, ఆ రోజు నువ్వు నా ఇంట్లో పని చేస్తాను అని మాటిచ్చావు, ఆ మాట తప్పి డబ్బులు ఇచ్చేసి ఇప్పుడు చేతులు దులుపుకుంటావా? నువ్వు మాట మీద నిలబడవా అంటూ ఏదేదో మాట్లాడింది. దాంతో నాకు కోపం వచ్చి నీకిచ్చిన మాట ఎప్పటికీ తప్పను, నీకు మాటిచ్చినట్టే 6 రోజులు పని పూర్తి చేసి నా మాట నిలబెట్టుకుంటాను అని అన్నాను. సరిపోయింది. ఆవిడ నిన్ను రెచ్చగొట్టింది, నువ్వు రెచ్చిపోయి మాటిచ్చావు. ఏం చేస్తాం? సర్లే, ఈ ఒక్కరోజు చేస్తే సరిపోతుంది కదా. తొందరగా వెళ్ళి ఆ పని పూర్తి చేసుకొని వచ్చేసేయ్, ఒక పీడ వదిలిపోతుంది. అమ్మా, ఈ డబ్బులు లోపల పెట్టమ్మా. డబ్బులు ఎలా కొట్టేయాలి? ఇంకోటి ఉమ్, అసలే బావ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నాయి. ముందు ఆ చికెన్ తీసేసాయి 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 తీసేసాయి. ఆగాగ్రా, ఇవ్వండి ఇవ్వండి. ఒక్క పీసే ఇవ్వండి, వాడు వద్దంటున్నాడు కదా, ఆగండి. అమ్మయ్యా. బావకు అసలే గ్యాస్ ట్రబుల్ ఉంది. వేపుళ్ళు పెట్టదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అయ్యో, మర్చిపోయాను తమ్ముడు. చేప చేసి ఇది అక్క ఏంటి చేప పెట్టి బావని చంపేస్తావా? చేప తిని ఎవడు చచ్చిపోతాడు బొమ్మరిది? ఎవడా? మొన్ననే నా ఫ్రెండ్ ఒకడు చేప తింటూ ముళ్ళు గొంతులో గుచ్చుకొని చచ్చిపోయాడు బావా. అమ్మో, నా మొగుడు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలిరా. మీకు ఇవన్నీ ఏమొద్దు గాని ఇదిగో ఈ చారు పోసుకోండి. సరే వెయ్యి. అక్క, ఆ చారులో కారం ఎక్కువ ఉంది అక్క. బావ ఒంట్లోనేమో బీపీ ఎక్కువ ఉంది. ఈ కారం ఆ బీపీ కలిసిందంటే బావ పుట్టుకుమని పోతాడక్క. బొమ్మరిది, చికెన్ పెడితే కొలెస్ట్రాల్ అన్నావు, వేపుడు వేస్తే గ్యాస్ ట్రబుల్ అన్నావు, ఫిష్ తింటే ప్రాణం పోతుంది అన్నావు. ఏమండి ఏమండి ఊరుకోండి. ఇప్పుడు ఈ చారు పోస్తే బీపీ పెరిగి దడేయాలి మరి చేస్తా అంటున్నావు. ఇంకేం తినమాట? నన్ను ఇంకేం తినమాట? చెప్పండి చెప్పండి చెప్పండి. అదిగో చూసావా అక్క,